ఇప్పుడు రాజకీయంగా ఏం జరుగుతుందో అంటే మీకు ఎలాంటి విషయాలు మీకు తెలుస్తున్నాయో నాకు తెలియదు. మీకు ఎవరు ఏమేమి చెప్తారో నాకు తెలియదు. స్వయంగా నేను చెప్పినప్పుడే మీరు అది రాసుకోండి. నేను మీ బ్రేకింగ్లు నేను చూస్తున్నా, కానీ ఏది నిజము ఏది అబద్ధము అని నేను సర్టిఫై చేయలేను. ఒక మాట అండి, నేను పిఎస్సి కమిటీలో నేను ఎలాంటి మాటలు కమిటీలో నేను ఏమి కూడా మాట్లాడలేనా నేను ఎవరికి చెప్పలేను, చెప్పదలుచుకోలేదు. ఎవరికి కూడా చెప్పదలుచుకోలేదు. చెప్పాలనుకుంటే నేను రాత్రి చెప్పేవాడిని. పిఎస్సిలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే బాధ ఉంటే చెప్పుకునే అవకాశం కమిటీలో ఉంటుంది. మేము ఠాకూర్ గారికి చెప్పినాము. ఠాకూర్ గారు నా ఆవేదన అంతా విన్నాడు. మళ్ళీ నేను వారు పిలిపించి నన్ను మాట్లాడతాడు ఇండివిజువల్ మాట్లాడే అవకాశం కూడా నేను కోరినా. వారు పిలిచేంత వరకు నేను వేచి ఉండాల్సిన అవసరం నాకున్నది. బయట ఏం వార్తలు వస్తున్నాయో నేను దాన్ని సర్టిఫై చేయలేను. ఇది మాట్లాడినా అది మాట్లాడినా అని నేను ఏది కూడా సర్టిఫై చేయలేను. ఒకరు ఊహించుకున్న రాతలకు ఎవరో చెప్తే రాతలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మీడియాకు స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది. మీరు ఊహించుకోవడానికి స్వతంత్రం ఉంది, మీరు రాయడానికి మీకు స్వతంత్రం ఉంది. మీ స్వేచ్ఛను నేను హరించను. నేను మీ స్వేచ్ఛను నేనేది కూడా ఖండించను. కానీ నేను ఇప్పుడు వాస్తవాన్ని కూడా నేను సోనియా గాంధీని రాహుల్ గాంధీ గారిని కలవాలని పర్సనల్ కలవాలని ఆఫ్టర్ సంక్రాంతి కలవడానికి అపాయింట్మెంట్ 1-2 డేస్లో పెట్టబోతున్నా. సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ గారిని, ఇంక్లూడింగ్ మా ఠాకూర్ గారిని కూడా ఢిల్లీకి వెళ్ళి పర్సనల్ కలవాలనుకుంటున్నాను. నాకు కొంత ముక్కుసూటిగా మాట్లాడే అలవాటు, ఉన్నట్టు మాట్లాడు అలవాటు నాకు కొంత ఇబ్బందిగా ఉంది. నా యొక్క ఆవేదనని, ఎందుకంటే ఒక బాధ్యత, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యత పార్టీ నాకు అప్పచెప్పింది. దానికి జవాబుదారుగా నేను ఉండాల్సిన అవసరం ఉంది. నిన్న ఠాకూర్ గారు కూడా అందరూ మాట్లాడింది విన్నాడు, చాలా జాగ్రత్తగా విన్నారు. ఠాకూర్ గారు సమన్వయం చేసే ఒక ఆలోచనలో ఉన్నట్టుగానే కనబడ్డది వారు విన్నప్పుడు. దయచేసి నేను చాలా సందర్భాల్లో చెప్పిన నా స్టాండ్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ, నా స్టాండ్ ఎప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో జీవితాంతం పనిచేయాలనేదే నాకు ఇష్టమైన అంశం. ఒకవేళ నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అని భావన వచ్చినప్పుడు కదా, అప్పుడు ఇండిపెండెంట్ లైఫ్ గడుపుతా. కానీ ఏ రాజకీయ పార్టీలకు నేను పోను. నేను టీఆర్ఎస్లో పోను, బీజేపీలో పోను. ఇండిపెండెంట్ జీవితం గడుపుతా. యాడ ఉన్నా ఎట్లా ఉన్నా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ, ఈ దేశానికి వాళ్ళు చేసిన త్యాగాలు, ఇది చరిత్ర. ఇది రాజకీయంగా అంతర్గతంగా 100 ఉంటాయి. అట్లని నేను 101% పార్టీకి డ్యామేజ్ కాకుండానే నా నిర్ణయాలు ఉంటాయి. నేను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పార్టీని డ్యామేజ్ చేయాలనే ఆలోచన నేను ఉండను. గతంలో ఏ పార్టీ అయినా నన్ను ఆహ్వానించిందా ఆహ్వానించలేదా అనేది కూడా నేను ఎప్పుడు కూడా సర్టిఫై చేయలేదు. కొన్ని సందర్భాల్లో నన్ను ఎవరు కలవలేదు అని నేను చెప్పడం జరిగింది. అది నిజమా అబద్ధమా అని కూడా నేను సర్టిఫై చేయలేను అని కూడా చెప్పినాను. సరే, కాంగ్రెస్ పార్టీ అందరికీ తెలిసిందే, స్వేచ్ఛ, స్వతంత్రం, హక్కు, స్వతంత్రము అన్నీ ఉంటాయి. ఉన్నాయి అన్నంత మాత్రాన పార్టీకి దూరం కావాలని ఎవరు కూడా ఆలోచన చేయరు. పరిస్థితులు అనుకూలించినప్పుడు, జరగరాని సంఘటన జరిగినప్పుడు అది అప్పుడు మాట అప్పుడే.
మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను, ఎవరు ఎన్ని రాతలు రాసుకున్నా, ఎవరు ఎంత అపనింద పాలన చేసినా, నా వ్యక్తిగతాన్ని ఎవరు డ్యామేజ్ చేయాలని చూసినా, నాకెప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని ఇవ్వాలని నాకు మనసులో కానీ ఎక్కడ కూడా లేదు. నేనే కాదు, నా భార్య కానీ, నా కూతురు కాంతము బీజేపీ పార్టీ మీడియాని అణగదొక్కుతుంది, మీడియా స్వతంత్రాన్ని లాగేస్తుందని అనేక సందర్భాల్లో నేనే చెప్పడం జరిగింది, మా పార్టీ చెప్పడం జరిగింది. అలాంటి చెప్పిన వాళ్ళ మేమే మీడియా యొక్క స్వతంత్రాన్ని ఊహాగానాలను మేము ఎప్పుడు కూడా తిరస్కరించము, ఆహ్వానించము. ఢిల్లీకి మీరు ఒక్కరే పోతారా లేకపోతే పిసిసితో కలిసి? ఢిల్లీకి అందరు పోవాలని లేదు, ఒక్కరు పోవద్దని లేదు. ఢిల్లీ యొక్క సాంప్రదాయం ఏముంది, డాక్టర్ దగ్గరికి ఎందుకు, నా కడుపు నొప్పి వస్తే నేను పోతా, నేను 100 మందిని ఎందుకు దొరకపోతా డాక్టర్ దగ్గరికి? అట్లాగా సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ ఉన్నారు. ఏముందో నాకు తెలియదు. నా కడుపు నొప్పి ఉన్నది, నేను డాక్టర్ దగ్గర పోవాలి అంటే నేను రాజకీయంగా నాకు కొంత ప్రాబ్లం అనిపిస్తున్నది, నేను మేడం దగ్గర పోతా. రాహుల్ గాంధీ గారిని, కేసీఆర్ ఠాకూర్ గారిని కలుస్తాం. మా ఇద్దరు ఇన్ఛార్జులు శ్రీనివాసన్ బోసరాజు, మా జిల్లా బోసరాజు గారు, వాళ్ళతో అయితే నాకు ఆ స్వతంత్రం ఉంది కదా. మా జిల్లా రెగ్యులర్ గా నా జిల్లాతోటి మాకు శ్రీనివాసన్ గారు అండ్ ఏఐసి సెక్రటరీ బోసరాజన్ గారు కూడా వాళ్ళు ఒక ఫుల్ టైం వర్కర్స్ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు వాళ్ళ నోటీసులో లేకుండా మేము ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు నేనైతే చెయ్యాలి. మీ రాజీనామా ఆపడానికి ఉదయం నుంచి ఇప్పటి వరకు నాతోటి హనుమంతరావు గారు మాట్లాడినా, మరిశేషర్ రెడ్డి గారు మాట్లాడినా, జీవన్ రెడ్డి గారు మాట్లాడినా, లేకపోతే శ్రీధర్ బాబు గారు కానీ, భట్టి కానీ, రేణుకా చౌదరి కానీ, ఇంకా ఎవరున్నారో చెప్తారు. ఇంకా మహేశ్వర్ రెడ్డి మా ఇన్ఛార్జ్, ఏఐసిసి వాడి ఇన్ఛార్జ్ మాట్లాడినా, ఏం మాట్లాడిరో మీడియా ముందు చెప్పాను. మాట్లాడింది అయితే వాస్తవం. నాతో శ్రీనివాస్ గారు కూడా మాట్లాడారు, బోసరాజు గారు కూడా మాట్లాడారు, మా పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడారు. ఎప్పుడు జరగలేదు కదా సార్ ఇది, ఇప్పుడు ఇంతమంది మాట్లాడారు. ఇది అంటే ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనే విషయం కూడా మీకు చెప్పాలి. మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పి అట్లే ఉంటారా పార్టీలో మీరు? నేనేమంటున్నా అంటే మీ డౌట్ ఏంది, మీడియా డౌట్ ఏంది, నన్ను సస్పెండ్ చేస్తారు అనేది మీ మీడియా డౌట్. నన్ను సస్పెండ్ చేసిన నేను పార్టీ నుంచి అసలు నన్ను ఎందుకు చేస్తారు సస్పెండ్ అని చెప్పండి. నాకు అది అర్థం కాదు. తాజా పరిణామాలు మీరు పార్టీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని. నేను సోనియా గాంధీ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడలే. కాంగ్రెస్ పార్టీ ఎవరిది? రేవంత్ రెడ్డికి నీకు పొసగట్లేదు. సారీ, పార్టీ ఎవరిది? కాంగ్రెస్. సోనియా గాంధీది, రాహుల్ గాంధీది, తర్వాత ప్రియాంక గాంధీ. మాకు ఇన్ఛార్జీలు ఎవరు, వాళ్ళ దూతలు ఎవరు? ఫస్ట్ కేసీఆర్. రాష్ట్రంలో పార్టీ పీసీసీ ఉంటుంది కదా, అది కాదు, నా జాగీర్ కాదు, రేవంత్ జాగీర్ కాదు కాంగ్రెస్ పార్టీ. ఇది నా జాగీర్ కాదు, రేవంత్ కాదు, మా హనుమంతన్నది కాదు, మా భట్టిది కాదు, ఎవరిది కాదు. ఇది పార్టీ వాళ్ళది. పార్టీ దేశభక్తి గల పార్టీ, ప్రజా జీవితాన్ని సరిదిద్దే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ ఫ్యామిలీకే అది చెందింది. కాబట్టి వాళ్ళ నీడలో మేము బతుకుతున్నాము, ఆ పార్టీ నీడలో మేము రాజకీయంగా బతుకుతున్నాము. మళ్ళీ మీకు చెప్తున్నా, మీకు అనేక కొంత ఇన్ఫర్మేషన్లతోటి, మీకు కొంత ఇన్ఫర్మేషన్ తోటి మీరు కొంత ఆలోచన మీకు వస్తున్నాయి మీడియాకి. నేను తప్పు అని అంటలేను. మీరు ఊహించినట్టుగా జరగదా అని జరిగితే నేను ఎప్పుడు కూడా చెప్తున్నా, ఇంటికాడ ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఫ్యూచర్ ప్రియాంక గాంధీ అంటేనే కానీ ఇంకో రాజకీయ పార్టీతో ఎక్కడ కూడా పోను. ఒకవేళ నేను రాజకీయాలు బంద్ చేసుకొని ఇంట్లో కూర్చున్నా, జీవితంలో ఆ ఫ్యామిలీనే ఈ దేశానికి అవసరమని భావించి పనిచేసేటోని వ్యక్తిగా మీకు చెప్తున్నా. కాబట్టి ఇంకా మీకు చాలా అనుమానాలు ఉంటాయి, తప్పు కాదు మీకు ఉండడం. నేను ఢిల్లీకి 20 తారీఖు మేడం అపాయింట్మెంట్, రాహుల్ గాంధీ, కేసీఆర్ ఠాకూర్ గారితో మాట్లాడి వచ్చిన తర్వాత
అప్పుడు ఏం పరిస్థితులను బట్టి పరిణామాలను బట్టి అప్పుడు అవసరమా లేదా దాన్ని బట్టి మీడియా ముందు మాట్లాడాలా మాట్లాడొద్దా అప్పుడు పరిస్థితులను బట్టి నేను అనేక విషయాలు మాట్లాడే అవకాశం ఉన్నది. అంటే జగ్గారెడ్డి నోటికి తాళం పడ్డదా? ఇప్పుడు జగ్గారెడ్డి ఎక్కడైనా తగ్గితే అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకే తగ్గుతారు, ఇంకో వ్యక్తికి తగ్గడు. నా నోటికి తాళం వేసే శక్తి మా పార్టీ రాష్ట్ర నాయకులకు ఎవరికి లేదు. నా నోటికి తాళం వేసే శక్తి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళకి ఉన్నది. ఆ కెపాసిటీ వీడెవరికి అది లేదు. కాంగ్రెస్ పార్టీలో లేదా లేకపోతే వేరే పార్టీలో లేదా? నా పార్టీ సరే నేను చెప్తాను, వేరే పార్టీలో కూడా లేదు. నా తాను నువ్వు అనేది పాయింటే, నా పార్టీలో కాదు, వేరే పార్టీ. ఆ టిఆర్ఎస్ పార్టీ ఉండని బీజేపీ ఓకే రాజీనామా ఖండించాలి. చెప్పాలి కదా. చారిగా డౌట్ మాకేం డౌట్ లేదు. నేను చెప్తే మీరు రాయలేదు కదా, రాసేదా? నేను చెప్తే మీరు రాసిదా? మీకు అనుమానం వచ్చి మీరు రాసిరు, మీరు రైట్స్ అవి. అది ప్రూఫ్ ఇప్పుడా ఎప్పుడా ఏదా తర్వాత సంగతి అది. కాబట్టి సరే, నేను బట్టి గారు, శ్రీధర్ బాబు గారు, మహేష్ రెడ్డి గారు, అంతకుముందు మా గీతారెడ్డి గారు, దామోదర్ గారు కూడా మాట్లాడింది. దామోదర్ గారు కూడా మాట్లాడుతున్నారు. మేమందరం మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నాం అనేది ఇప్పుడు చెప్పం, టైం వచ్చినప్పుడు అన్ని చెప్తాం. ఇంకా మా పార్టీని మేము కాపాడుకుంటూ చెప్తాం. మా పార్టీ డ్యామేజ్ కాకుండా చెప్తాం. ఎప్పుడు చెప్పినా మీరు కూడా మా సేవలాసులే. మీడియా కూడా ఇంటెన్షన్ గా ఏం చేస్తలేదు. 100 మంది మాటల్లో ఏదో ఒకటి మీ చెవులో పడుతుంది, మీరు రాస్తున్నారు. కాబట్టి మీడియాని ఏం తప్పు పడతలేదు. కాబట్టి అందరూ చాలా 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 మంది మాట్లాడుతున్నాను. మాట్లాడేది అంతా కూడా ఆర్గనైజేషన్, పార్టీ గురించే మాట్లాడుతున్నారు. పార్టీ గురించే. సరే, ఒక జగ్గారెడ్డితో ఇంతమంది ఎందుకు మాట్లాడుతున్నారు అనే దగ్గర మీకు అనుమానం. ఆ అనుమానానికి 20 తారీఖు తర్వాత ఢిల్లీకి వచ్చినాక చెప్తాను, అప్పుడు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.